కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్, నర్సరావుపేట. అన్ని రకాల వ్యాపార అవసరాలకు అనువైన స్థలం, అందుబాటు ధరలో లీజుకు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. గుండా సాంబశివరావు. ఫోన్ నంబర్ 9848470427. నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. వెంకట విజేత మెగా ఫర్నిచర్స్, పాత పోలీస్ స్టేషన్ రోడ్, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. రొంపిచెర్ల మండలం జెడ్పీటీసీ అభ్యర్థి పిల్లి ఓబుల్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పచ్చవ రవి హెచ్చరిక. అందుబాటులో మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ ఇంజెక్షన్. నర్సరావుపేట మహాత్మాగాంధీ హాస్పిటల్లో కరోనా సోకిన ఇద్దరికి విజయవంతంగా డోసులు ఇచ్చారు. ప్రజాపాలనకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. నర్సరావుపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32,277 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన మా నాయకుడిని వచ్చే ఎన్నికల్లో 60,000 భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకుల ఆనందోత్సాహం. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుక అఖండ విజయం సాధించి నేటికి 2 ఏళ్లైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నూతన ఉత్తేజం. నర్సరావుపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32,277 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారితో సంభాషించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వచ్చిన 2 ఏళ్లలోనే 94% మేర నెరవేర్చిన ఘనత వైఎస్సీపీకే దక్కుతుందని, దేశ చరిత్రలో మరే పార్టీ ఇంతవరకు ఈ విధంగా చేయలేదని అన్నారు. 134 హామీలు ఇస్తే ఇప్పటికీ 122 హామీలు పూర్తి చేయడం జరిగిందని, సంక్షేమానికి పెద్దపీట వేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 95,000 కోట్లు జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కులమత ప్రాంత వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల వారి ఆశీర్వాదంతో ఏర్పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. నేరుగా కాకుండా ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, గోరుముద్ద వంటి పథకాల ద్వారా దాదాపు 35,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20,274 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, గోరుముద్ద, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం వంటి పథకాలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రైతులకి వివిధ పథకాల ద్వారా 87,000 కోట్లు, మహిళలకు 86,000 కోట్లు నేరుగా ఈ 2 ఏళ్లలో అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పించాం. బీసీలకి 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చాం. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరుస్తూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ప్రజలకు అండగా నిలిచారు. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో సుమారు 9,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. కరోనా వలన తల్లిదండ్రులు చనిపోతే 10 లక్షలు అందించే బృహత్తర కార్యక్రమం రూపకల్పన చేసి వారికి అండగా నిలిచాం. నేడు ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మోడల్గా తీసుకుని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆశీస్సులు వైఎస్ఆర్సీపీపై ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఆశిస్తూ మునుముందు మరిన్ని అఖండ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఉన్నా అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం కానీ అలానే కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. 94% హామీలని మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన 2 సంవత్సరాల కాలంలో 94%, 134 హామీలు ఇస్తే అందులో 122 హామీలను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఎన్నికల ముందు హామీలు ఇస్తే వాటిని నెరవేర్చకుండా తిరిగి ఎన్నికలు వెళ్ళే అలవాటు ఉంది. కానీ తన మేనిఫెస్టోని ఒక బైబిల్గా, భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించి ఈ రోజుకి 94.5% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలానే నేరుగా సంక్షేమానికి పెద్దపీట వేసి సుమారు 95,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బెనిఫిషియరీ అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా ఒక బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ యొక్క అకౌంట్లో పడే విధంగా 95,000 కోట్ల రూపాయలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అట్లానే ఇండైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే ఆరోగ్యశ్రీ కానీ, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కానీ, జగనన్న గోరుముద్ద కార్యక్రమం కానీ, ఇలాంటి పథకాల ద్వారా సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందజేయడం. ఈ విధంగా సంక్షేమానికి ఒకవైపు పెద్దపీట వేస్తూ మరొక వైపు ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లోనే పరిపాలన, గ్రామ స్వరాజ్ ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామాల్లో పరిపాలన అందించాలని చెప్పి ఈరోజు ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 సచివాలయాలు తీసుకొచ్చి గ్రామాల్లో ఈరోజు గ్రామాలకే పరిపాలన చేసి ఈరోజు పరిపాలన అంటే ఏంటో చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్. 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం. ఇది మరి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఊహించని విధంగా 30 లక్షల మందికి ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం, అందులో ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం. ముఖ్యంగా నర్సరావుపేట పట్టణానికి సంబంధించి, పట్టణానికి కానీ నియోజకవర్గానికి సంబంధించి 20,600 మందికి ఈరోజు పట్టాలు పంపిణీ కార్యక్రమం. నర్సరావుపేట మున్సిపాలిటీలో దాదాపు 8,500 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్లస్ 1,500 మందికి టిక్కో ఇళ్ళు, మొత్తం కలిపి 10,000 ఇళ్ళు ఈరోజు నర్సరావుపేట పట్టణానికి శాంక్షన్ చేశారు. ఇలానే మరి ఈరోజు విద్య, నాడు నేడు స్కూల్స్ ఇవాళ బ్రహ్మాండంగా స్కూల్స్ యొక్క రూపురేఖలు మార్చి ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి. అలానే అమ్మఒడి కార్యక్రమం కానీ, అలానే జగనన్న గోరుముద్ద కార్యక్రమం, విద్యాలు వసతి కార్యక్రమం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమం, వసతి దీవెన కార్యక్రమం, విద్యా కానుక కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం, ఇలా బ్రహ్మాండమైన పథకాలు ఈరోజు విద్యలో మార్పులు తీసుకొచ్చి మొత్తం CBSE సిలబస్కి మార్చే కార్యక్రమం, సెంట్రల్ సిలబస్కి ప్రతి ఒక్క స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం. ఈరోజు విద్య మీద దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అట్లానే వ్యవసాయం మీద సుమారు 85,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిన ఆయన ఈరోజు రైతు భరోసా కింద కానీ, పంటల బీమా కింద కానీ, ధరల స్థిరీకరణ నిధి కానీ రానున్న 3 సంవత్సరాల కాలంలో కూడా అభివృద్ధి పరంగా కూడా బ్రహ్మాండమైన అడుగులు వేస్తూ ముందుకు వెళదామని చెప్పి ఈ సందర్భంగా అది కోరుతూ ప్రజల ఆశీస్సులు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం తరఫున నిలబడి మరి జగనన్నకు ఆశీస్సులు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుంది. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చర్చిల్లో పాస్టర్స్కి, మసీదులో ఇమాములకి, హిందూ దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి,
ఎప్పుడు పెంచింది నాకు తెలియదు 25 సంవత్సరాలు. కానీ ఈయన ఎక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని ప్రజల కోసం రాత్రింబోలు కృషి చేస్తున్నారు. ఇదే రకంగా చేస్తూ పోతే మరలా ఒక 25 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు గెలుస్తుందని ప్రజలు దీన్ని నమ్మకంగా చూస్తారని, అదే కాదు మరి నర్సాపేటలో మొన్న శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద 10,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చారంటే సామాన్యం కాదు. 60 సంవత్సరాలు ఏ పార్టీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరియు ప్రజాపాలనకు 2 సంవత్సరాలైన సందర్భంగా వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోండి. మీరు ఎన్నిసార్లు ఎలక్షన్ పెట్టుకున్నా మీరు జీరోలే, మీరు హీరోలు కాలేరు. ఎందుకంటే మున్సిపాలిటీలో మీరు చూశారు, రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలో మేయర్లు ఎలక్షన్లు జరిగితే ఒకే ఒక మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలో మీకు వచ్చిందంటే మీకు అప్పటికీ మారలా. మీరు మాకు పంచాయతీల్లో పూర్తి స్థాయిలో 1 సైడ్ వచ్చేసిందంటే అది మీరు నమ్మలా. ఇవాళ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఉన్నాయంటే వీటిని కూడా మీకు ఏది రాదని సంగతి మీకు తెలుసు. మీరు నమ్ముకోవటం, మీరు ఎప్పుడు కోర్టులను ఆశ్రయించడం తప్పితే మీకు ఎన్ని కోర్టులు పోయినా ప్రజల ఆదరణ, ప్రజల అభిమానం, ప్రజలు ఓన్ చేసుకున్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సందర్భంగా మీ అబ్బాబుడికి తెలియపరుచుకుంటూ, మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినటువంటి గతంలో చేశారు మాజీలు అందరూ కూడా ఒకటే చెబుతున్నారు, మీలాగా ఇక్కడ దోపిడీ లేదు, ఇక్కడ దౌర్జన్యాలు లేవు, ఇక్కడ ముఖాలు చూసి ఆయన మన పార్టీ ఈయన మన పార్టీ కాదని లేదు. అర్హత ప్రతి ఒక్కరికి ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వానికి బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇలాంటి అవకాశాలు 2 సంవత్సరాలకి ఇంకా కరోనా కొంతకాలం ఈ ప్రభుత్వ పాలనకి కరోనా కొంత అడ్డగించింది. అందువలనే ఇంకా ముందుకు ఇంకా పోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈ కరోనాని జయించగలిగాం, దీన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, దీన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోగలుగుతున్నాం. కనపడిన కరోనాతో వైరస్ తో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో విజయం మన వైపే ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, నర్సారావుపేట దీర్ఘకాలిక వ్యాధుల నుండి కరోనా సోకిన వారు సత్వర ఉపశమనానికి యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చినట్లు నర్సారావుపేట మహాత్మా గాంధీ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ కార్సాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ డ్రగ్ మొట్టమొదటిగా గత సంవత్సరం నవంబర్ నెలలో అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్ తీసుకోవడం జరిగిందన్నారు. ఆయన వెంటనే కోలుకుని విధుల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ డ్రగ్ ఇటీవల భారతదేశంలోకి సిప్లా కంపెనీ వారి మార్కెటింగ్ కొలాబరేషన్తో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం స్థానిక మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఇద్దరికి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీకాంత్ల పర్యవేక్షణలో 2 కరోనా రోగులకు రీజన్ అండ్ రాన్ యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్ డోసులు ఇచ్చారు. దీనిపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్సాని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్లో ఇదొక దివ్యమైన ఔషధం అని అభివర్ణించారు. దీన్ని వాడడం వల్ల ఆసుపత్రిలో ఉండే పని లేకుండా బెడ్స్ ఆక్సిజన్ కోసం వచ్చి చూసే అవసరం లేదని అన్నారు. డోస్ తీసుకున్న అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. దీని ధర 60,000 అని తెలిపారు. క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఈ కోవిడ్-19 వైద్యంలో గత వారమే ఇండియాలో అందుబాటులో వచ్చింది. ఈ మందు నవంబర్ 2020లోనే అమెరికాలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. ఇండియాలో లాస్ట్ వీక్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. ఈ మందు గురించి అవగాహన పెంచడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఈ మందు 2,000 మంది పేషెంట్స్లో వాడి చూశారు అమెరికాలో. దాంట్లో 70% మంది పేషెంట్స్లో హాస్పిటలైజేషన్ కానీ మరణాలను తగ్గించింది ప్లాసిబోతో పోలిస్తే. అట్లాగే లక్షణాలు కూడా, జ్వరం కానీ ఈ లక్షణాలు కూడా 4 రోజుల ముందుగానే తగ్గిపోతున్నాయి ప్లాసిబో ఇచ్చిన వాళ్ళకంటే. సో స్టాండర్డ్ కేర్ కంటే ఈ మందు ఇచ్చిన వాళ్ళు త్వరగా రికవర్ అవుతున్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవసరం కూడా 70% తగ్గుతుంది, మరణాలు కూడా 70% తగ్గుతున్నాయి. దీన్ని ట్రంప్కి వాడి చూశారు, అందుకని అందరికీ ఆసక్తి పెరిగింది. ఆయన చాలా త్వరగా రికవర్ అయ్యారు. ఆయన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా త్వరగా రికవర్ అయ్యారు. ఇండియాలో కూడా ఈ మందును అన్ని చోట్ల వాడటం స్టార్ట్ చేశారు, ముంబై కానీ హైదరాబాద్ కానీ. అట్లానే విజయవాడ, గుంటూరులో కూడా 3 days క్రితం ఇచ్చారు. నర్సరావుపేటలో కూడా మా హై రిస్క్ పేషెంట్స్కి 2కి 3 days క్రితం ఇచ్చామన్నమాట. సో ఈ మందు అప్రాక్సిమేట్గా 60,000 అవుతుంది ఒక్కొక్క పేషెంట్కి. ఆ మందుని మొదటి వారం 10 రోజుల్లోనే ఇవ్వాలి. అంటే వ్యాధి లక్షణాలు
మొదలైన తర్వాత మొదటి 5 రోజుల్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తే రిజల్ట్స్ బాగుంటాయి. వైరస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వక ముందే ఇవ్వాలి, అట్లీస్ట్ 10 days లోపు ఇవ్వాలి. ఆల్రెడీ కనుక పేషెంట్ ఆక్సిజన్ బాగా తగ్గిపోయి ఐసీయూలో అడ్మిషన్ అవసరమయ్యి వెంటిలేటర్ అవసరం అయితే మాత్రం ఈ మందు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో దాన్ని ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి పేషెంట్స్? మరి కాస్ట్లీ మందు కదా, అందరికి ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది చాలా తక్కువగా అవైలబుల్ ఉంది. ఆల్ ఇండియా మొత్తంలో కూడా 2 లక్షల డోసులు అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని హై రిస్క్ పేషెంట్స్లోనే ఇవ్వాలి. హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, కీమోథెరపీ కానీ స్టెరాయిడ్స్ కానీ అదర్ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అట్లాగే సికిల్ సెల్ ఎనీమియా కానీ తలసీమియా కానీ హెచ్ఐవి సోకిన వాళ్ళు. వీళ్ళందరిలో ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు ఐసీయూలో జాయిన్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రాణాపాయం అయ్యే రిస్క్ మామూలు వాళ్ళ కంటే ఎక్కువ. సో ఈ పేషెంట్స్లో, హై రిస్క్ పేషెంట్స్లో ఈ మందు కానీ ఈ యాంటీబాడీస్ కనుక ఇస్తే వాళ్ళు సీరియస్ అయ్యే అవకాశాలని బాగా తగ్గిపోతాయి. 70% వాళ్ళు ఈ సీరియస్నెస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఎవరెవరిలో ఇవ్వచ్చు అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. 40 kg మినిమం బరువు ఉండాలి వాళ్ళు. దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే దీంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. 2000 మంది పైగా ఇచ్చిన వాళ్ళలో కూడా 1000లో 6 మాత్రమే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ కనపడ్డాయి. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనపడలేదు. జ్వరము, ఒళ్ళు నొప్పులు, చిన్న దద్దులు, దురదలు లాంటివే కనపడ్డాయి, కానీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లాసిబోతో పోలిస్తే ఎక్కువగా ఏం కనపడలేదు. రాజకీయ పరిపక్వత లేని తెలుగుదేశం పార్టీ నర్సారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చౌకబారు విమర్శలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రొంపిచెర్ల మండలం జెడ్పీటీసీ అభ్యర్థి పిల్లి ఓబుల్రెడ్డి, మండల కన్వీనర్ పచ్చవ రవి, రొంపిచెర్ల మండలం ఎస్సీ సెల్ కన్వీనర్ గుండాల వెంకటేష్, మాజీ కౌన్సిలర్ కారుమంచి మీరావలి, 14వ వార్డు ఇన్ఛార్జ్ తలారి నాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని సాక్షాత్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తుండగా చదలవాడ అరవింద్ బాబు వెనకేసుకు రావడం తన అసమర్థతను తెలియజేస్తుందన్నారు. చదలవాడ అరవింద్ బాబు తన గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు పిచ్చిగా రాజకీయ గురువు బామ్మర్ది దాసరి రాజా మాస్టర్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం గురించి విమర్శలు చేసినా పట్టించుకోకుండా సమర్థించే విధంగా మాట్లాడడం తన రాజకీయ అపరిపక్వత ఆలోచన తెలియజేస్తుందని విమర్శలు చేశారు. ప్రతి గ్రామంలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంటే గుర్తించలేని చదలవాడ అరవింద్ బాబు ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేయడం మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నిన్నటి రోజున చదలవాడ అరవింద్ బాబు గారు ఆయన పార్టీ గొప్పల గురించి, వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారి గురించి, వాళ్ళ పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీఎస్ గారి గురించి మా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే దాన్ని పాపం ఆయన కౌంటర్గా నిజంగా ఎలాంటి వ్యక్తుల గురించి అవకాశాలు తీసుకొని మాట్లాడేటట్టు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తుత తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, అయ్యా పార్టీ లేదు, తొక్క లేదు, ఈ లోకేష్ గారు ఉన్నంతసేపు ఈ పార్టీ ఇటదగబడాల్సిందని చెప్పిన మాట వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు పాపం అరవింద్ బాబు గారు చూసినట్టుగా లేరు. ఇలాంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి, వారి అధినాయకుడి గురించి, వారి పార్లమెంటరీ అధ్యక్షుడి గురించి ఆయన నిజంగా తెగ బాధపడిపోతూ ఉన్నారు. నిజంగా ఒక్క మాట చెప్పాలంటే అరవింద్ బాబు గారు మీ గురువు రాజా మాస్టర్ గారు పాపం నిన్న ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడో, ఆ పార్టీ ఏ రకమైన హీనస్థితికి దిగజారిపోయిందో కూడా మీ గురువు గారు మాట్లాడిన మాటలు విన్నాకనైనా నీకు ఆలోచన రాలేదు అంటే నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గురువు గారు చెప్పిన మాట కూడా వినకుండా నువ్వు వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నావంటే నీ అమాయకత్వానికి ఈ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారనే విషయాన్ని ఒక్కసారి మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి గురించి, ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి రండి మాట్లాడదామని అంటా ఉన్నారు. నేను ఒక్క విషయాన్ని మీరు కలుగుతా ఉన్నా, అయ్యా కోడెల శివప్రసాద్ గారు 6 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. దాదాపుగా 30 సంవత్సరాల కాలం పాటు వారు మంత్రిగా కూడా కొనసాగారు. వారు చేసినటువంటి కార్యక్రమాలలో పాపం
టౌన్ హాల్ ఒకటి, ఈ ఫ్లైఓవర్ ఒకటి, కోటప్పకొండ ఒకటి, ఇలా చెప్పుకోవడానికి 3, 4, 5 చేశారు. చేయలేదంటల్లా. మీరు ఏం చేశారని అడుగుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో. నేను ఒక్క విషయాన్ని వారికి డ్యూటీగా మనం చేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో రొంపిచెర్ల నియోజకవర్గ నరసరావుపేటకి జేఎన్టీయు కాలేజీ తీసుకొచ్చారు. కనీసం మీ హయాంలో దాని కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కమిషన్ల కోసం కక్కుర్తిపడి కనీసం కాంట్రాక్టర్లు బెదిరిస్తే దౌర్భాగ్యమైన స్థితిలో కాంట్రాక్టర్లు కూడా పారిపోయారు. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దాని ప్రహరీ పూర్తి చేయడమే కాదు, టెండర్లు పిలిచి జేఎన్టీ కాలేజీ నిర్మాణం కొనసాగిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ రొంపిచెర్లలో మార్కెట్ యార్డు ప్రాంగణంలోనే దాదాపు 5 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం, ఎప్పటికీ కలగా మిగిలిపోయేటటువంటి కేంద్రీయ విద్యాలయం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇవాళ నిర్మాణం కాబోతా ఉంది. అదేవిధంగా గుడిపాడులో అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కాలేజ్ ఒకటి రూపుదిద్దుకోబోతా ఉన్నటువంటి పరిస్థితులు. అంతేకాదు వాళ్ళ ప్రతి గ్రామాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ప్రతి గ్రామంలో కూడా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ లాంటి సామాన్యుడికి అతి చేరువ చేసేటటువంటి పరిపాలనను తీసుకువెళ్ళటమే కాకుండా దాదాపుగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు విలువయ్యేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 54 పంచాయతీలు ఉంటే 54 రెళ్ళు దాదాపు 110 కోట్ల రూపాయలు గ్రామ వ్యవస్థలో ఇవాళ ఇన్వెస్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాలలో ఉంది కాదు, కూడా మన మున్సిపాలిటీలు చూడండి ఎన్ని సచివాలయాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా ఏ విధంగా సమకూర్చారో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సామాన్యులు మీ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళని పోయి అడగండి, అయ్యా మీ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, మీకు ఏమైనా అందుతున్నాయో లేదప్పుడు వాళ్ళని ఒక్కసారి అడిగి చెప్పండి. మీకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో, మా శాసనసభ్యులు ఏ విధంగా ఈ అభివృద్ధికి పాటుపడ్డాడో కూడా ఒక్కసారి మీ గ్రామ స్థాయికి వెళ్ళి మీ కార్యకర్తని అడిగి చెప్పండి. ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటివన్నీ మర్చిపోయి ఏదో విమర్శలే చేద్దాము, పబ్బం గడుపుకుందాము, పార్టీని ఏదో విధంగా నిలబెట్టుకుందాం అనేటటువంటి తాపత్రయంలో మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా అరవింద్ బాబు గారికి ఉన్న పిచ్చి ఉందా? ఈ విధంగా అభివృద్ధి ఒక పక్క బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటే అభివృద్ధి జరగలేదని చెప్తా ఉంటే ప్రజలే నిన్ను చీపడతారయ్యా, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇలాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు అరవింద్ బాబు గారిని మనం చేస్తాం. నిజానికి ఈవీఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏదో అభివృద్ధి చేసినట్టుగా పాపం తాపత్రయపడిపోతా ఉన్నారు అరవింద్ బాబు. నిజం చెప్పడం అరవింద్ బాబు గారు, నేను ఆ గ్రామవాసిని, ఆ ఇనిమెళ్ళ గ్రామవాసిని, వినుకొండ నియోజకవర్గంలో ఈపూరు మండలంలో ఇనిమెళ్ళ ఈవీఎస్ఆర్, నేను కూడా ఆ గ్రామవాసినే. మీకు తెలుసో తెలియదో ఈవీఎస్ఆర్ గారు ఆయన ఫౌండేషన్ మాటున, ఆయన శివశక్తి బయోటెక్ మొక్కల మాటున ఎన్ని అక్రమాలు ఉన్నాయో నీకు తెలియదు, ఎంతమంది ప్రాణాలు పోయాయో మీకు తెలియదు. ఇక్కడే మన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే అన్నారం వెళ్ళి అడగండి, పరగణ చంద్రుడు అడగండి. అక్కడ ఉద్యోగ నిమిత్తం పోయినటువంటి బిడ్డల ప్రాణాలు ఏ విధంగా పోయాయో వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది. అందుకనే ఇలాంటి దౌర్భాగ్యం, ఇలాంటి దుర్మార్గం ఉంది కాబట్టి, వారిపైన కేసులు ఉన్నాయి కాబట్టి 2004లో పోటీ చేయడం చేతగాక వారి భార్యను అడ్డం పెట్టి పబ్బం గడుపుకున్నాడు. మీకు తెలుసో తెలియదో. అరవింద్ బాబు గారి స్టేట్మెంట్ చూసి ఈరోజు మేము పార్టీలో చాలామంది అసలు మన పార్టీ ఏం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుంది, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అరవింద్ బాబు గారు ఆయన ఒక వైద్యుడు, ఆయన మనస్తత్వం ఏందో అరవింద్ బాబు గారికి మాకన్నా ఎక్కువ తెలుసు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రతి వర్గాన్ని తీసుకొని వెళ్తూ ఎక్కడ గ్రామాల్లో వివాదాలు లేకుండా తీసుకుని వెళ్తుంటే, ఎక్కడ వినకొండ కాన్స్టిట్యున్సీలో జీవి గారి వ్యవసాయ గారి గురించి అభివృద్ధి పెద్ద జరగలేదని చెప్పాడు. ఆ సంగతి తెలుగుదేశం పార్టీ వినకొండ నియోజకవర్గ ప్రజలందరూ అడిగినా
చెప్తారు. అక్కడ నుంచి చాలామంది మా బంధువులు ఉన్నారు, వాళ్ళే చెప్పారు, అయ్యా ఒక రోడ్డు పోసారు, అక్కడ ఒక పని చేశారు అని. జగమెరిగిన సత్యం, అబద్ధమే మాట్లాడాల మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటున్నారు. 30 సంవత్సరాల పరిపాలనలో 3 బిల్డింగ్లు పెట్టారు, కాదంటుల్లా, ఇది సహజం. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామానికి వెళ్దాం, ఎన్ని కోట్ల విలువైన పనులు చేశాడో మేము నిరూపించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కుటుంబానికి, పేద కుటుంబానికి కానీ రైతు కుటుంబానికి కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు అకౌంట్లో జమ పడ్డాయో, తెలుగుదేశం పార్టీ హయాంలో 30 సంవత్సరాల్లో ఈ పేద కుటుంబాలకు ఎన్ని జమ పడ్డాయో లెక్కలు తీయడానికైనా మేము సర్వదా అంతా మా పార్టీ సిద్ధంగా ఉంది. కనుక రవీంద్ర బాబు గారండి, మేము మిమ్మల్ని డాక్టర్గా గౌరవిస్తూ మాట్లాడుతున్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యే గారి గురించి, మా పార్టీ గురించి మీరు ఇక్కడ విమర్శించాల్సిన అవసరమైతే మీకు లేదు, పార్టీకి లేదు. కనుక ఇలాంటి ఏదో అన్నారులే మేము కూడా అనొద్దు అని చెప్పి ఇలాంటి భావంతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని చెప్తూ, మా డాక్టర్ గారు చేసే అభివృద్ధిలో మీరు ఒడికి పడాలన్నా పడలేదు. అది ఎవరి వల్ల కాదు, మా ఎమ్మెల్యే గారి లాగా రైతు బంధువుకి శక్తి దేవుడు ఎవరికి ఇవ్వలేదు, అది ఆయనకే సాటి. వార్తల్లో చిన్న విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. కాబోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నరసరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్, ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు. విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు: పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్. నరసరావుపేట పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్. విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయం, రోడ్లకు ఇరువైపులా చెట్ల పెంపకం, ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం. కాలుష్యరహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చెరువులు, విద్యా వైద్య సంస్థలు. వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం. కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు. 100% వాస్తుతో, క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించి ఇవ్వబడును. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. కాబోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నరసరావుపేట పట్టణ నడిబొడ్డున మల్లమ్మ సెంటర్ కు అతి సమీపంలో అమ్మవారి గుడి వద్ద గల మా స్థలం. హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్, ఎలక్ట్రానిక్ షోరూమ్, క్లాత్ షోరూమ్స్ మొదలైన విద్యా వైద్య వ్యాపార సంస్థలకు అత్యంత అనువైనది. మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా 20/140 కొలతలు గల ఈ స్థలంలో 5 అంతస్తుల భవనం నిర్మించి లీజుకు ఇవ్వబడును. ఒక ఫ్లోర్ గాని లేదా మొత్తం 5 ఫ్లోర్లు అద్దెకు ఇవ్వబడును. పట్టణ ప్రధాన సెంటర్ మల్లమ్మ సెంటర్ కు అతి సమీపంలో కలదు. అన్ని రకాల వ్యాపార అవసరాలకు అనువైన స్థలం, అందుబాటు ధరలో లీజుకు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. గుండా సాంబశివరావు, ఫోన్ నంబర్ 9848470427. మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్లకు మేమందిస్తున్న థండర్ 30 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్.
ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై 32 ఐటమ్స్ కలిగిన డిన్నర్ సెట్ ఉచితం. మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, బ్యూటీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, యాంటిక్, సీజెడ్ జ్యువెలరీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, వేల్స్, వర్క్ ఐటమ్స్, ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావలసిన డెకరేషన్ ఐటమ్స్ లభించును. ముస్లిం సోదరీమణుల కోసం ప్రత్యేకమైన షాదీ స్పెషల్ కలెక్షన్స్ కలవు. నవత ఫ్యాన్సీ ఏసీ 3 అంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్. పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 8106747488. ప్రొపరేటర్ కె అంజిరెడ్డి చంద్రకళ. ప్రఖ్యాత విజేత ఎలక్ట్రానిక్స్ వారిచే నూతనంగా ప్రారంభించబడిన అతిపెద్ద ఫర్నిచర్ షోరూం వెంకట విజేత మెగా ఫర్నిచర్స్. మా వద్ద ఇంపోర్టెడ్ డబుల్ కాట్ మంచాలు, సోఫా సెట్స్, గ్లాస్ డైనింగ్ టేబుల్స్, నీల్ కమల్ చైర్స్, రాణి దివాన్ కార్డ్స్, ఫ్యామిలీ బీరువాలు, బేబీ డబుల్ బెడ్స్, సోఫా కమ్ బెడ్ మోడల్స్, లాడర్స్ మొదలగు అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ లభించును. మోడర్న్ ఆఫీస్ చైర్స్, టేబుల్స్ మొదలగు అన్ని మోడల్స్ కలవు. టబ్ చైర్స్, ఐరన్ ర్యాక్స్ హోల్సేల్ రేట్లకే ఇవ్వబడును. డాక్టర్ బెడ్స్ మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. కర్లాన్ పరుపులకు ఆథరైజ్డ్ డీలర్స్ వెంకట విజేత మెగా ఫర్నిచర్స్. ఒక్కసారి విచ్చేయండి. మా లేటెస్ట్ మోడల్స్ ను, ధరలను పరిశీలించండి. వెంకట విజేత మెగా ఫర్నిచర్స్, వాసవి కోటప్ప కాంప్లెక్స్, పాత పోలీస్ స్టేషన్ రోడ్, అరటికాయలగూడెం దగ్గర, నరసరావుపేట. ఫోన్ నంబర్స్ 9490343611 మరియు 9290456399. వార్తలకు తిరిగి స్వాగతం. వైఎస్ఆర్సీపీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వేముల శివ, మాడిశెట్టి మోహన్, షేక్ సిలార్, షేక్ రెహమాన్, కారుమంచి మీరావళి పాల్గొన్నారు. నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేటని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారని, రాబోయే ఎలక్షన్లో 60,000 మెజార్టీతో భారీగా గెలుస్తారని తెలిపారు. అంతేకాక మరలా వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి చేపడతారని, అలాంటి గొప్ప నాయకుడికి, మంచి హృదయం గల నాయకుడు నర్సరావుపేట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఎప్పుడూ అండగా ఉండాలని తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గం ఒక మహోన్నతమైన వ్యక్తిని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించి మరి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి మరి మా అందరి యందు కూడా దయించి మరి ఎమ్మెల్యే గారిని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట నియోజకవర్గం ప్రజలు కూడా 32,217 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం ఇచ్చినందుకు మరి గోపిరెడ్డి గారు కూడా అహర్నిశలు శ్రమిస్తూ, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా కనీసం 20 రోజుల్లో మరి వైఎస్ఆర్ జిల్లా హాస్పిటల్ లింగముంట్లోని హాస్పిటల్ని పరిశీలన చేసి ప్రతినిత్యం కూడా గోపిరెడ్డి గారు హాస్పిటల్ వద్దనే ఉండి మరణాల రేటు తగ్గించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది గోపిరెడ్డి గారు అని చెప్పి మేము గంటాపదంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా బీసీల యందు మరి అనునిత్యం కూడా జగనన్న ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా జగనన్నకు అలాగే మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట ప్రజలకి అనేక సేవలు అందిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలు నవరత్న పథకాల కింద ఏ పార్టీ అయినా కానీ, కులంలో అయినా కానీ, ఏ ప్రాంతమైనా కానీ చూడకుండా నవరత్న పథకాలన్నీ అమల్లో తీసుకొచ్చి, అలాగే సచివాలయం వాలంటరీ వ్యవస్థ 2 పెట్టి రాజకీయంగా ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ పర్సన్ ప్రతి ఒక్కరికి అంతే విధంగా చేయడం అనేది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు. రొంపిచెర్ల గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ వెంకటపతి వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ కామ్రేడ్ వెంకటపతి చిన్న వయసులోనే ఊటుకూరు గ్రామ సర్పంచ్గా ఎన్నికై పంచాయతీరాజ్ పాలన సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండి 1985లో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై
ప్రజా సమస్యల మీద అనేక రకాల ఉద్యమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయకట్టు భూములు రైతాంగ సమస్యలపై ముందుండి పోరాడిన ఘనత వెంకటపతికి దక్కుతుందన్నారు. రొంపిచెర్ల మండలంలోని ఎర్రమెట్ట ప్రాంతంలో 400 ఎకరాల పైన భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతుంటే రైతాంగ సమస్యలను రైతులు వెంకటపతికి విన్నవించుకున్నారు. ఆ సందర్భంగా స్వయంగా వెంకటపతి భూముల వద్దకు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుని ప్రాధాన్యతను గుర్తించి అసెంబ్లీలో రైతాంగ సమస్యలకు పోరాటం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటపతి గారి వారి మద్దతుని చేయడం జరిగింది. కామ్రేడ్ వెంకటపతి గారు అతి పిన్న వయసులోనే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉట్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1985 ప్రాంతంలో తెలంగాణ సమితిలో అధ్యక్షుడిగా ఉన్నారు. 85లో మన సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికై మన ప్రాంతంలో కూడా వెంకటపతి గారు ఆయన చిన్నతనం నుంచే తెలంగాణ సాయుధ పోరాటంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు అందించినటువంటి ఘనత మన వెంకటపతి గారికి దక్కింది. రొంపిచెర్ల మండలం మునమాక గ్రామ శివారులో పొలాల్లోని గుర్తు తెలియని మగశవం ఉన్నట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్ఐ హజరత్ అయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారికి సమాచారం అందించగా ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని నర్సారావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. రొంపిచెర్ల మండలం జెడ్పీటీసీ అభ్యర్థి పిల్లి ఓబుల్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పచ్చవ రవి హెచ్చరిక. అందుబాటులో మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ ఇంజెక్షన్. నర్సారావుపేట మహాత్మాగాంధీ హాస్పిటల్లో కరోనా సోకిన ఇద్దరికి విజయవంతంగా డోసులు ఇచ్చారు. ప్రజాపాలనకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. నర్సారావుపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32,277 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన మా నాయకుడిని వచ్చే ఎన్నికల్లో 60,000 భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆనందోత్సాహం. ఇవి నటి వీ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్, పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట. అన్ని రకాల వ్యాపార అవసరాలకు అనువైన స్థలం, అందుబాటు ధరలో లీజుకు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. గుండా సాంబశివరావు. ఫోన్ నంబర్ 9848470427. నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. వెంకట విజేత మెగా ఫర్నిచర్స్, పాత పోలీస్ స్టేషన్ రోడ్, నర్సరావుపేట.